ఎందుకంటారు తెలుసా? వాస్తవానికి వెలుగే సత్యం కాబట్టి. వెలుగే సత్యం కాబట్టి, వెలుగు రాగానే సత్యం వచ్చింది అంటారు. ఎందుకంటే దేవుడే వెలుగు కాబట్టి, దేవుడే సత్యం కాబట్టి. మన పెద్దల మాట సద్యన్న మూట అంట. ఊరికి ఏది మాట్లాడలేదు, మన వాళ్ళకి చాలా తెలుసు. మనం వాటిని కరెక్ట్గా గుర్తించాం. ఇది లోక మాట, ఇది లోక సామెత, ఇది వాళ్ళది వీళ్ళది అనే వాళ్ళు దాపురించారు కాబట్టే మనలో ఉన్నది మనది అనేకులు వినలేకపోతున్నారు. చాలా మంది యూదుల్లాగే తయారయ్యారు, యూదుల వలె అనుకుంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, యూదుల వలె ప్రవర్తించే క్రైస్తవుడు ఎప్పుడు ఆచారాలు సాంప్రదాయాలు అంటాడు. ఎప్పుడు అది తప్పు, ఇది తప్పు, అలా తప్పు, ఇలా తప్పు అని ఎప్పుడు ఇంకొకరు తప్పుపడుతూ ఉంటాడు. ఎప్పుడు యూదుల్లాగా ప్రవర్తించే వాడి వల్ల సువార్తకు వ్యతిరేకతే పెరుగుతుంది, కానీ అనుకూలత పెరగదు. నన్ను ఒకసారి ఒక స్వామీజీ అడిగాడు, ఏంటండి మీ క్రైస్తవులు యేసుప్రభుని నమ్మగానే ఆడవాళ్ళకు తెల్లచీర కట్టుకోమని చెప్తారు, ఏమిటండి మీరు భారతదేశంలో భర్త చనిపోతే కదా తెల్లచీర కట్టుకోవాలి, కనీసం ఆమెకు బొట్టు ఉండదు, ఏముండదు, ఏమిటండి మీ క్రైస్తవులు అన్నాడు ఆయన. అప్పుడు నేను చెప్పాను, సరే తెల్ల చీర కట్టుకుంటారు, తెల్ల బట్టలు వేసుకుంటారని మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కదా, నేను అడుగుతాను, నాకు చెప్పండి, మీ ఆశ్రమాలలో మీ మఠాలలో కాషాయపు బట్టలు, కాషాయపు చీరలు వేసుకొని, కాషాయపు బట్టలు వేసుకొని తిరుగుతుంటారు కదా, వాళ్ళు అక్కడే సేవ చేస్తూ అక్కడే ఉండిపోతారు కదా, వాళ్ళు ఎందుకు కాషాయపు బట్టలు వేసుకుంటారని అడిగా. అప్పుడు ఆయన అన్నాడు, వాళ్ళు మఠానికి ఆశ్రమానికి తమను తాము సమర్పించుకున్న వాళ్ళండి, అందుకు ఇంకా వాళ్ళు అదే కలర్ బట్టలు వేసుకుంటారు. అలాగే దేవుని చిత్తానికి మా ఇష్టాలు కాదు, ఇక మీదట దేవుని ఇష్టమే అని పూర్తిగా సమర్పించుకున్న క్రైస్తవులు తెల్ల చీరలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకుంటారని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నన్ను అడిగాడు, మరి మీకెందుకు అంత సమర్పణ లేదు, మీరెందుకు షూటు బూట్ వేసుకున్నారు అన్నాడు. లోకం చాలా డేంజర్. మనం ఎంత మంచి చెప్పినా వెంటనే మన మీద వేలెత్తి చూపిస్తారు. అరే మంచి చెప్పాడు తీసుకుందాం అనడం కంటే చెప్పిన వాడిలో ఏముందో చూస్తారు ఫస్ట్. అంత డేంజర్ లోకం ఇది. అప్పుడు నేనన్నాను, మీరు ఏ రోజు రక్షణలోనికి వచ్చేస్తారు ఆ రోజు నేను కూడా వైట్ అండ్ వైట్ వేసుకుంటానన్నా. సరిపోయింది ఇంకా. సో చెప్పేటప్పుడు పౌలులాగే ఆలోచించాలి, అది దేవుడి ఆత్మ ఇస్తుంది మనకు ఆ జ్ఞానం. ఆమేన్. అప్పటికప్పుడు క్షణం ఆలస్యం చేయకుండా చెప్పగలిగే జ్ఞానం ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడే. మన మనుషుల దగ్గర అంత జ్ఞానం లేదు, దేవుడే ఇస్తాడు. మనం మాట్లాడితే గొడవలు అవుతాయి, కానీ ఆయన మనతో మాట్లాడితే అద్భుతం జరుగుతుంది, వివాదాలు చల్లారిపోతాయి, సమాధానం ఉంటుంది. ఆయన సమాధానానికి కర్త, సమన్వయకర్తలమై నిలబడతాం మనం అప్పుడు. దేవునికి స్తోత్రం. ఎంత పెద్ద వివాదాలనైనా మనం మధ్యలో ఉండి చల్లారుస్తాం. సమాధానపరచువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆమేన్. మీరు చూశారు క్రైస్తవ సమాజంలో ఎంతో మంది అన్నదమ్ములు, బోధకులు సిద్ధాంతాల పేరిట గొడవ పడుతుంటే నేను మధ్యలో నిలుచుండి వాళ్ళని సమాధానపరిచాను, వాళ్ళ వివాదాలు సమాధానపరిచాను. ఒక వివాదం వారి మధ్యలో ఉండింది, ప్రసాదం తినొచ్చా తినకూడదా. నన్ను కూడా అడిగారు. 14 సంవత్సరాల క్రిందట నేను అదే చర్చలో నా వివరణ కూడా ఇచ్చాను, కానీ చాలామంది దాదాపుగా 6-7 గంటలు జరిగిన ఆ చర్చలో నా 5 నిమిషాల వివరణ చూడలేదు. అందుకే నేను మరలా నా ఛానల్లో ఆ వివరణ కట్ చేసి పెట్టాను అనమాట. WCM టీవీ గుడివాడలో ఆ మాట ఉంటుంది. దాంట్లో నేను చెప్పిన విషయం నాకు 14 సంవత్సరాల క్రితం ఏర్పడిన అనుభవం. బిజ్జల్వాడి అనేటువంటి ఒక ప్రాంతం ఉంది కర్ణాటకలో. అక్కడికి నేను సువార్తకు వెళ్ళినప్పుడు అప్పుడు నా వయసు చాలా చిన్నది, సన్నగా ఉండేవాడిని. ఎవరైనా అలా లాగితే ఈజీగా వచ్చేసేంత సన్నగా బొమ్మలాగా ఉండేవాడిని. ఒక పెద్ద ఆయన నా కాలర్ పట్టుకొని నన్ను లాక్కుంటూ ఒక చెట్టు దగ్గర తీసుకెళ్ళిపోయాడు. అక్కడ 10 మంది కూర్చొని ఉన్నారు, గుడి కూడా ఉంది అక్కడ. రా మతం మార్చడానికి వచ్చావా అని అన్నాడు. నేనన్నాను, దేవునికి మతం ఉంటుందా, దేవునికి కులం ఉంటుందా అని అడిగాను. ఎరా మళ్ళీ మాటకు మాట సమాధానం ఇస్తున్నావు అన్నాడు. నువ్వు అడిగినప్పుడు నేను మాట్లాడకుండా ఉండడానికి అడుగుతున్నావా అన్నాను. అధిక ప్రసంగాలు మాను అన్నాడు. హిందీలో, ఇదంతా హిందీలో జరుగుతుంది. అతడు హిందీలో మాట్లాడుతున్నాడు, నేను హిందీలో చెప్తున్నాను. నేను అన్నాను, దేవుని ప్రేమను ప్రకటించడానికి వచ్చాను, నేను దేవుణ్ణి ప్రకటించేవాడిని, నాకు ఆచారాల మతాలతో సంబంధం లేదు. మీరు ఏ మతంలోనైనా ఉండండి, ఏ ఆచార సాంప్రదాయాల్లోనైనా ఉండండి, మొదట ఒక్క దేవుడు ఎవరో తెలుసుకోండి, అది మా సువార్త.
నిన్ను నన్ను చేసిన దేవుడు ఎవరో తెలుసుకో. నువ్వు ముందు పై రూపం మార్చుకోకు, ముందు ఆయన్ని తెలుసుకో. ఆయన్ని తెలుసుకొని ముందు ఆయన్ని ప్రేమించు. ఆ తర్వాత ఆయనకు నచ్చినట్లు ఎలా ఉండాలో నీకే బుద్ధి వస్తుంది. అప్పుడు ఏం మార్చుకోవాలో దేవుని జ్ఞానమే నిన్ను నడిపిస్తుంది. మనం ఏం చేస్తాం? ఫస్ట్ యేసుప్రభు నమ్ముకోవాలంటే పై రూపం మార్చడం నేర్పిస్తాం. అక్కడ క్రైస్తవ్యం భారతదేశానికి విరోధమైంది. ఇప్పటికీ నేను ఇన్ని సంవత్సరాల నా సేవా జీవితంలో ఇప్పటి వరకు ఎవరిని బొట్టు తీయమనలేదు, తాళి తీయమనలేదు, మెట్టలు తీయమనలేదు, బట్టలు మార్చుకోమనలేదు, పటాలు తీయమనలేదు, ముగ్గులు వేయడం మానేయమనలేదు. నేను ఎవరితో ఏం చెప్పలేదు. నేను దినదినం దేవుణ్ణి అర్థమయ్యేటట్టు చేశాను. వాళ్ళు దేవుని ప్రాణంగా ప్రేమించేటట్టు చేశాను. వాళ్ళు మోకరించి ప్రార్థించేటట్లు చేశాను. ఆత్మదేవునితో నిండేటట్లు చేశాను. దేవుని గ్రంథం ఏం చెప్తుందో నేర్పించాను. మెల్లిగా 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 వాళ్ళు ఆయన్ని ఎక్కువ ప్రేమించి ఆయనకు నచ్చినట్లు ఎలా ఉండాలో వారికి తెలిసి వారే తీసేయడం స్టార్ట్ చేశారు, వారే మానేయడం స్టార్ట్ చేశారు, వారే మార్చుకోవడం స్టార్ట్ చేశారు. మనం చెప్పకూడని మాటలు దేవుని జ్ఞానమే వారికి వివేచననివ్వాలి. ఆమేన్, ఆమేన్. ఒక ఆవిడని అడిగారంట, బొట్టు ఎందుకు తీసావు, తాళి ఎందుకు తీసావు, మెట్టలు ఎందుకు తీసావు? మా అయ్యగారు తీసేయమన్నాడు అనిందంటే ఆవిడ. ఆ ఊరోళ్ళు వచ్చేసి అయ్యగారి మీద గొడవ. ఇప్పుడు అందరికి శత్రువు ఎవరు? అయ్యగారు. అస్సలు అలాంటి పిచ్చి పని చేయనేకూడదు. జ్ఞానమే వివేకం ఇస్తుంది, ఆత్మదేవుడే వివేకం ఇస్తుంది. ఎందుకంటే ఈ పై రూపాలు మార్చడం అసలు దేవుని పని కానే కాదు. క్రీస్తు అలాంటి బాధ్యత తీసుకోలేదు. ఆయన అంతరంగాన్ని మార్చడానికి భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మని కర్తవ్యం పై రూపం మార్చడం కాదు, అది యూదుల ఆజ్ఞ. యూదులకు బోల్డన్ ఆజ్ఞలు ఉన్నాయి బైబుల్లో. మీకు ఇప్పుడు నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. మనం యూదులమో క్రైస్తవులం ఇప్పుడే అర్థమైపోయింది. నాకు చెప్పండి, బోలో క్రీస్తు మహారాజుకి జై. కొంచెం గట్టిగా చెప్పాలా భయ్? బోలో క్రీస్తు మహారాజుకి జై. వెరీ గుడ్. బోలో గాంధీజీకి జై. సర్దార్ వల్లభాయ్ పటేల్ కి జై. స్వతంత్ర సమర యోధులకి జై. ఇది ఇందుకు లోకం మనల్ని ప్రశ్నిస్తుంది. అంటారేరా, భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళకు జయగొట్టడానికి మీకు ఎంత ఇబ్బందిగా ఉందో, యేసుప్రభుకు జయంటే అందరు గట్టిగా అరుస్తారా? స్వతంత్ర సమరయోధులకు జయగొట్టాలంటే యూదులు ఎవరికి జయగొట్టరు, ఎవరి పేరు తలుచుకోరు, వాళ్ళకి ఆజ్ఞ ఏ పేరు ఉచ్చరించకూడదు. మరి నువ్వు యూదుడవా? మరి యూదుల్లాగే ప్రవర్తిస్తున్నావుగా. అది క్రైస్తవ్యంలో దేవుని జ్ఞానం లోపించడం వల్ల సువార్తకు ఆటంకాలు పెరిగాయి. అడుగుతున్నారు, దేశభక్తే ఉండదంట క్రైస్తవులకు, నిజమా? మరి క్రైస్తవులకు దేశభక్తే లేకపోతే క్రైస్తవుల్లోనే చాలా మంది జవాన్లు అయ్యారే కాదా? క్రైస్తవుల్లో చాలా మంది మిలిటరీలో ఉన్నారా లేదా? ఉన్నారు. క్రైస్తవుల్లో చాలా మంది ఆ రోజు స్వతంత్ర సమరయోధులు పోరాటం చేశారా లేదా? భారతదేశంలో అందరినీ కుష్ఠరోగులను తోసేస్తే ఒక క్రైస్తవురాలే కదా అందరినీ హక్కున చేర్చి పుండ్లు గడిగి నోట్లు భోజనం మరి అమ్మలాగా తినిపెట్టింది మదర్ తెరిస్సా, ఓ క్రైస్తవురాలే కదా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఆడపిల్లకు విలువ లేకుండా భర్త చనిపోగానే సతీ సహగమనం పేరిట అదే చితి మీద ఎక్కించేసి చంపేస్తుంటే రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి ఓ క్రైస్తవుడు విలియం కేరీ పోరాడి ఆడబిడ్డ బ్రతకాలని పోరాడి గెలిచాడు. ఓ క్రైస్తవుడు ఈరోజు ఆడబిడ్డకు విలువ పెరిగేటట్లు చేశాడు. ఇది దేశభక్తి కాదా? కాదా? క్రైస్తవుడికి దేశభక్తి లేదంట. ఎందుకు అంటున్నారు వాళ్ళంటే ఇలాంటి వాటికే. మీరే చెప్పండి, ఆనాటి దినాల్లో స్వతంత్ర సమర యోధులు తనా మనా భేదం లేదు. వారి కుటుంబాన్ని విడిచిపెట్టి వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టి దేశమంతా నా వాళ్ళే అని వాళ్ళ కోసం ప్రాణం పెట్టారు. అవునా కదా? వాళ్ళు అలా పోరాడకపోయి ఉంటే మీ తల్లిదండ్రులు మీ తాతలు బాగుండే వాళ్ళ ఇప్పటికీ? వాళ్ళ తర్వాత మనం బాగుండే వాళ్ళమా? మరి మనం అందరం సౌఖ్యంగా బ్రతుకుతున్నాం ఈ దేశంలో అంటే వాళ్ళ ప్రాణత్యాగాలే కదా. మరి దానికి విలువ ఇవ్వాలా లేదా? బైబిల్ అంటుంది, ఎవరైనా గొప్పవాడైతే వాడిని సన్మానించమనుంది. ఉందా లేదా? ఎవరి సన్మానం వాడికి ఇవ్వాలి, ఎవడి ఘనత మరి వాళ్ళ ఘనత వాళ్ళకి ఇవ్వాలా లేదా? వాళ్ళు అసలు ఎంత నిస్వార్థంగా బ్రతికి తమ సొంత కుటుంబాల కొరకు గాక, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, దేశమే నా కుటుంబం అని దేశం అంతటి కొరకు చనిపోయారు ఆనాటి దినాల్లో వాళ్ళు. మరి వాళ్ళ పేరెత్తినప్పుడు వాళ్ళ రోషానికి, వాళ్ళ జీవితానికి, వాళ్ళ త్యాగానికి జైగొట్టొచ్చు కదా. మనకు జైగొట్టడమే పాపం అని నేర్పించబడింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, యేసు ప్రభుకి జైగొట్టడం మనుషులకు జైగొట్టడం ఒకటేనా? యేసు ప్రభుకి జైగొట్టేటప్పుడు నీ మనసులో ఏముంటుంది? నా రక్షకుడు,
రాజులకు రాజు, దేవుళ్లకు దేవుడు, ప్రభువులకే ప్రభువు, త్వరగా రానయున్న రారాజు కదా, సర్వలోకాధిపతి, సర్వ సృష్టికి అధిపతి. మనం జయగొట్టేటప్పుడు ఆయన దేవుళ్ళ జయగొడతాం. మనుషులకు జయగొట్టేటప్పుడు వాళ్ళ వీరత్వానికి, వాళ్ళ గొప్పతనానికి మాత్రమే జయగొడతాం. తేడా ఉందా లేదా? ఉంది. ఒకసారి మా అమ్మగారిని నేనేం చేశానంటే, మా అమ్మగారి కాళ్ళు ముట్టి, అమ్మ నన్ను దీవించు, నా కోసం నువ్వు ఒకప్పుడు చాలా కష్టపడ్డావు, ప్రార్థన చేసావని అలా కాళ్ళు ముక్తే, నా పక్కన పాస్టర్ గారు, తప్పు చేస్తావు తమ్ముడు, దేవునికి తప్ప ఎవరికి మొక్కకూడదు. నేను అన్నాను, ఇలా చేసే భారతదేశానికి ఇంకా సువార్తను వ్యతిరేకులు చేస్తున్నారు మీరు. నేను నా తల్లిని దేవతగా మొక్కలా, నేను నా తల్లిని మొక్కను కూడా మొక్కలా. నేను నా తల్లిని ఏమనంటే, నన్ను దీవించు. మన చిన్నపిల్లల కాళ్ళని ముద్దు పెట్టుకుంటామా? చిన్నపిల్లల కాళ్ళ ముద్దు పెట్టుకుంటామా? కొన్నిసార్లు మన చిన్నపిల్లల కాళ్ళని ముద్దు పెట్టుకుని తల మీద కూడా పెట్టుకుంటుంటాం. ఎందుకు? ప్రేమ, ఆప్యాయత, అభిమానం, ఆనందం కదా, వాళ్ళతో పాటు ఒక సంతోషం, పైకి ఎక్కించుకుంటాం కదా. వాడు వచ్చేసి కాళ్ళతో ఇలా తంతి కూడా ఆడుకుంటూ ఉంటాం మనం వాళ్ళతో, ఎందుకంటే అది ప్రేమ. నేను నా తల్లిని పూర్తిగా సన్మానించి గౌరవించడానికి తల్లి కాళ్ళు మొక్కి, అమ్మ నన్ను దీవించు, నన్ను నా కోసం ఎప్పుడు ప్రార్థన చేయి, నీ వల్లే నేను దేవునికి సమర్పించబడ్డాను, ఏమిచ్చి నీ రుణం తీర్చగలను, దేవుని చిత్తం కొరకు నన్ను ప్రతిష్ఠించి నడిపించావు అని మొక్కాను. నేను తల్లిని గౌరవించడానికే నేను ఆమె కాళ్ళను ముట్టానే కానీ దేవునిలాగా ఆరాధించడానికి తేడా ఉంటుంది. నువ్వు యూదుడవు కాదు. ప్రతి దాన్ని పట్టుకొని కోడిగుడ్డు మీద బీగినట్టు బీగితే ఇంకెప్పుడు భక్తి నేర్చుకుంటావు? అది యూదుల లక్షణం. బైబుల్ మొత్తం యూదుల లక్షణం ఉంది పాత నిబంధనలో. మనం యూదులం కాదు. మీకు 3 విషయాలు చెప్తాను. ధర్మశాస్త్రం 3 రకాలు. 1 కర్మకాండ, ఆచార కర్మకాండను కూడా ధర్మశాస్త్రం అన్నారు. 2 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలను కూడా ధర్మశాస్త్రం అన్నారు. 3 ప్రవక్తల లేఖనాలని కూడా ధర్మశాస్త్రం అన్నారు. అయితే కొట్టివేయబడ్డ ధర్మశాస్త్రం ఉంది, ఇది ఆచార కర్మకాండ. నెరవేర్చిన ధర్మశాస్త్రం ఉంది, ఇది 10 ఆజ్ఞలు. ఇంకా నెరవేరవలసినటువంటి ధర్మశాస్త్రం ఉంది, ఇది ప్రవక్తల ప్రవచన లేఖనాలు. ఇంకా ప్రవచనాలు నెరవేరవలసినవి ఉన్నాయి. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అన్నది ఎంత నిజమో, నిలుచున్న ధర్మశాస్త్రం కూడా ఉంది. నెరవేర్చబడిన ధర్మశాస్త్రం కూడా. ప్రతిదాన్ని ఇలా సపరేట్గా చూస్తే ఏ గొడవ ఉండదు. యూదులు అంటారు ధర్మశాస్త్రంను కొట్టివేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు? నేను కొట్టివేయ రాలేదు కానీ నెరవేర్చుటకే వచ్చి తిని. నెరవేర్చినది ఉంది, కొట్టివేసింది కూడా ఉంది. ఎందుకంటే పౌలు ఏమన్నాడు? అది కొట్టివేయబడింది అన్నాడు. మరి ఏది కొట్టివేయబడిందో, ఏది నెరవేరిందో, ఏది నెరవేరవలసిందో తెలియకపోతే వివాదం. లోకం అడిగే ప్రశ్నకు మనం సరిగ్గా జవాబు చెప్పాలంటే మనకేముండాలి? జ్ఞానం ఉండాలి. మనము త్యాగస్థ బుద్ధితో ఉండకూడదు. చాలా పట్టుదలతో ఉంటాం మనం కొన్నిట్లో. మా ఆవిడ్ని ఇంట్లోకి రాగానే, అది ఒక చిన్న ఫంక్షన్, రాగానే పెట్టబోతుంటే ఆవిడ దూరం జరిగి నేను పెట్టుకోనండి అనింది. ఏమ్మా, నువ్వు మా ఇంటి బిడ్డవే కదా, పెట్టుకుంటే నీకేంటి నష్టం, పెట్టుకో అన్నాడు. మా ఆవిడ అనింది, లేదు నేను పెట్టుకొని చిన్నప్పటి నుంచి నాకు అలవాట్లేదు. వెంటనే నన్ను పిలిచారు, పెద్దోడా ఇలారా, ఏంటి నీ భార్య అంత గర్వంగా మాట్లాడుతుంది, మాటకు మాట జవాబిస్తుంది అన్న. జవాబు ఇవ్వడం కాదు, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. ఎందుకు అన్నావు, చెప్పింది. అలా ఎందుకంటే ఇలా అని చెప్పింది. చెప్పడంలో తప్పు లేదు కదా. మాటకు మాట జవాబు ఇవ్వడం అంటే నీ మాట వినకుండా ధిక్కరించి నీ మీద ఇంకో మాట చెప్పడం. నువ్వు అడిగింది చెప్పడం, మాటకు మాట జవాబు ఇవ్వడం కాదు అని చెప్పాను. సరే కానీ పసుపు పెట్టుకోనంటదేంటి, పెట్టుకోమను అన్నారు. నేను చెప్పాను ఏమిటంటే, అసలు పసుపు ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా అని అడిగారు బంధువుల్ని. ఎందుకు పెట్టడం ఏంటి, పెద్దలు చెప్పారు, పెద్దల మాట సద్దెన్నం మూట అన్నారు. పెద్దలు ఏం చెప్తా చెయ్యాలన్నారు. నేను కాదు, ఇది ఆచారం కాదు, సాంప్రదాయం కూడా కాదు. పసుపు ఎందుకు పెట్టేవారంటే, ఆడవాళ్ళు ఎక్కువగా తడిగా ఉండే కిచెన్ ప్లేసుల్లో పనిచేస్తారు. వంట చేసే చోట తడిగానే ఉంటుంది కదా, అప్పుడు కాళ్ళు పగిలిపోయి ఉంటాయి. మీ ఇళ్ళల్లో కూడా మీరు బట్టలు ఉతుకుతారు, గిన్నెలు కడుగుతారు కదా, అప్పుడు మీరు తడిలోనే ఉంటారు, అప్పుడు కాళ్ళు పగిలిపోతాయి. ఇప్పుడు ఎక్కువ మంది ఉండే ఫంక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ అక్కడ కూడా చెప్పులు ఇప్పేసి పని చేస్తుంటారు. అప్పుడు పగిలిపోయిన కాళ్ళు ఇన్ఫెక్షన్ అవుతాయి. అరే, మన ఇంటికి వచ్చి ఒక వ్యక్తి ఇన్ఫెక్షన్ బారిన పడకూడదు. మన ఇంటికి వచ్చి ఒక వ్యక్తికి కీడు
జరగకూడదని చెప్పేసి ఇంటికి రాగానే పసుపు కాళ్ళకు రాస్తారు. ఎందుకంటే అది యాంటీబయాటిక్. ఆచారం అని కాదు, అది మందు అని రాసేవాళ్ళు దాన్ని. మనం ఏంటంటే ఏదైనా బూచోడు వస్తున్నాడని ఎంతవరకు దినంగా, అందుకని పెద్దలు ఫస్ట్ చెప్పి చూశారు. అయినా మనం మధ్యలో మానేసామంట. అప్పుడు దీన్ని ఆచారంలాగా మార్చేశారు వాళ్ళు. అర్థమైంది? ఏమైనా కూరలో పసుపు వేస్తారా? అది ఆచారమా? దెబ్బ తగిలితే పసుపు పెడతారా? అది ఆచారమా? పెళ్లి కొడుకుని చేసేటప్పుడు పసుపు పెడతారా? అది ఆచారమా? ఆరోగ్యం కోసం జరుగుతుంది అదంతా కూడా, కేవలం ఆరోగ్యం. ఇది నేను చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు మా ఆవిడ ఏమనిందో తెలుసా? నా కాళ్ళు పగిలి లేవు, నేను కిచెన్ వైపు రాను, కాబట్టి నాకు పసుపు వద్దనింది. అది ఏంటో తెలిస్తే మనం చెప్పేది కూడా వాళ్ళు అంగీకరిస్తారు. అప్పుడు అన్నారు, అయితే పర్వాలేదమ్మా వెళ్ళు అన్నారు. లేకపోతే ఇంకా నెక్స్ట్ టైం మేము చెప్పే సువార్త వినరుగా. అర్థమయ్యేటట్లు భారతదేశానికి చెప్పండి. నేను ఒక పెద్ద పిలిపిస్తున్నాను. భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమయ్యింది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. ఆమేన్. అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. మీ మొండితనంతో, ఆచారాలతో, మూఢనమ్మకాలతో, లేదంటే పెద్దలు అన్నాడు చెప్పిన అదే నిజమనేటువంటి మూర్ఖత్వంతో ఈరోజు సువార్తకు అడ్డుగా నిలబడొద్దు. మిమ్మల్ని ఎప్పుడైనా ఒక పూజారి ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకున్నాడా? నా జీవితంలో జరిగింది అది. పూజారి ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకొని పూజ స్టార్ట్ చేసుకున్నాడు. విచిత్రం చూడండి. ఆయన పూజకు నా ప్రార్థన పునాది. ఆయన పూజకి నా ప్రార్థన పునాది. పిలిపించాడు. నువ్వు మంచి మనస్సాక్షి కలిగినోడు, ఎవరిని ఏమనలేదు, నువ్వు చాలా చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నావు, మమ్మల్ని దీవించమంటే వెళ్ళి నేను మనసారా దీవించిన తర్వాత నేను రాగానే ఆయన పూజ స్టార్ట్ చేసుకున్నాడు. ఏదైతే సత్యనారాయణ వ్రతం ఏదో చేసాడు ఆ రోజు. మీరైతే వెళ్తారా? నేను రాను, మీరు పూజ చేసే దగ్గరికి నేను రాను. పిచ్చోడా, సమస్తం లోకమే దుష్టుని యందు, నువ్వు వెళ్తే నిన్నేం ముట్టదు, నువ్వు వెళ్తే అక్కడ శుద్ధి అయిపోతుంది. దహించు అగ్ని అయిన దేవుని బిడ్డవు నువ్వు. సరిగ్గా ప్రార్థన గదిలో మండు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీ అగ్ని చుట్టూ ఏ పురుగు నిలుచుండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిరికితనం, భయం, ఆందోళన, జ్ఞానం లేనితనం కదా. కొందరికి కాక్రోచ్, మీరేమంటారు? జిల్ల పురుగు, బొద్దింక అంటారా? అబ్బో, మీరు ఈ బొద్ది సరేలే, మీరు బొద్దింక. కొందరికి అది ఆ జిల్ల పురుగుని చూస్తే భయం. జిల్ల పురుగే కదా అంటారు మీరు, బొద్దింక అంటాం మీరు. కొందరికి బల్లి అంటే భయం, కొందరికి ఎలుక అంటే, కొందరికి పాము అంటే అసలు భయం ఉండదు, పట్టేసుకుంటారు. ఎందుకు అలా జరుగుతుందంటే మనసులో ఒక అవగాహన ఉంటుంది, దాన్ని బట్టే. అర్థమైందా? కొందరికి కప్ప అంటే, కానీ మరికొందరికి భయం ఉంటుంది, అలా చేతితో పట్టేసి బయటపడేస్తారు. అలా అంటే మనసుకి ఏదైతే అవగాహనలో ఉంటుందో దాన్ని బట్టి నీ భయం పోతుంది. అవునా కదా? అంతే. నీ మనసుకు జ్ఞానం అందితే ఈ లోకానికి నువ్వు బుద్ధి నేర్పించగలుగుతావు. ఇంకా భయపడవు చిన్నదానికి పెద్దదానికి. ప్రైజ్ ద లార్డ్. చెప్పాను కదా, ఒక ఊరికి వెళ్తే ఒక ఆయన నా కాలర్ పట్టుకుని అలా తీసుకెళ్తే అక్కడ 10 మంది కూర్చున్నారు. అడుగుతాడు, మేము ప్రేమగా పెట్టింది తిండని జాత కదా నీకు, నువ్వు మాకు దేవుని ప్రేమ గురించి చెప్పడం ఏమిటి అన్నాడు. మధ్యాహ్నం 3 అవుతుంది, నాకేమో భయంకరం ఆకలి అవుతుంది. అప్పటికే 4 గ్రామాల్లో నడుచుకుంటూ సువార్త చేశాను. ఎండ, అది ఏప్రిల్ నెల ఏదో అనుకుంటాను, ఎండాకాలం, భయంకరమైన ఎండాకాలం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నాతో మాట్లాడుతూ, ప్రేమగా పెడితే తినడమే చేత కదా అంటున్నాడు. ఏదన్నా అడిగితే పెడతాడేమో. పెట్టయ్యా, ఏం పెడతావు, 3 అవుతుంది, ఆకలి అవుతుంది నాకు. ఎటు చూసిన హోటల్ లేవు, అది కొండ ప్రాంతం. కొండ ఎక్కి దిగితే పల్లె ఉంది, అదంతా పెద్దగా. సరే అని చెప్పేసి పెట్టమన్నాను. ఆయన అన్నాడు, తింటావా, ఏం పెట్టినా తింటాను, ఆగమన్నాడు. లోపలికి వెళ్ళి గుడిలోంచి ఇంత పెద్ద కొబ్బరి ముక్క తెచ్చాడు. ప్రేమగా పెడుతున్నా, తిను అన్నాడు. అప్పటి వరకు ఆయన అడిగిన ప్రతి మాటకి జవాబు చెప్పానండి. ప్రతి మాటకి జవాబు చెప్పాను. కొబ్బరి ముక్క చేతిలో పెట్టగానే చేయి గడగడ వణుకుతుంది. ఆయన అన్నాడు, ఇప్పటిదాకా ఉన్న ధైర్యం ఎటుపోయింది, తిను, ఇప్పుడు బయటపడుతుంది నీ నిజ స్వరూపం అన్నాడు. నేను భయపడడం ప్రారంభించాను, కళ్ళు మూసుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు అన్నాడు, దీనికి కూడా ప్రార్థన చేసుకొని తింటారా మీరు అన్నాడు. కాదండి, మీతో ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు, దేవుడే నాకు ఆలోచన ఇవ్వాలని దేవుణ్ణి అడుగుతున్నాను.
అబ్బా నీ దేవుడు నీకు ఇప్పుడు మాట్లాడేస్తాడా? మాట్లాడతాడండి. ఆయన మాట్లాడే దేవుడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే టక్మని నాకు ఆలోచన వచ్చింది. పెద్దయినా ఇది తింటే నువ్వు సంతోషిస్తావా అన్నాను. అవును అన్నాడు. ఇది తింటే నేను చెప్పేది వింటావా అన్నాడు. అవును అన్నాడు. నేను తింటాను, కానీ నా దగ్గర ఒక ప్రశ్న ఉంది, దానికి నీ దగ్గర జవాబు ఉంటేనే నేను తింటాను, లేదా నువ్వు వెంటనే దీన్ని తీసేసుకో. ఏంటి అని అడిగాడు. అప్పుడు అడిగాను నేను, మీ మతంలో అయ్యప్ప మాల, భవానీ మాల, శివమాలలు వేసుకుంటారు కదా, మాలలు వేసుకునే అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి చికెనో మటనో ఆమ్లెట్టో పెడితే తింటారా అన్నా. తినరు అన్నాడు. ఎందుకు తినరు అన్నాడు. నిష్ఠలో ఉన్నారు, దీక్షలో ఉన్నప్పుడు తినకూడనివి కొన్ని ఉంటాయి అన్నాడు. తింటే దీక్ష పాడైపోతుంది, పెడితే పెట్టినోడికి వాడి పిల్లలకు శాపం అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, 21 రోజు 41 రోజు ఒక వ్యక్తి దీక్షలో ఉంటేనే పెట్టకూడదు పెడితే శాపం అంటున్నావా? అయితే క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకుని జీవితకాలం దీక్షలో బతుకుతున్నాడు. మేము జీవితకాలం తినకూడనివి 2 ఉన్నాయి. మేము జీవితకాలం తినకూడనివి 2 ఉన్నాయి. ఒకటి, విగ్రహముల ముందు బలిగా అర్పించింది ముట్టకూడదు, తినకూడదు. రెండోది, నైవేద్యంగా పెట్టింది, అది యేసుప్రభు శిలువ ముందు పెట్టినా తినను, యేసుప్రభు ఫోటో ముందు పెట్టినా, అది ఏ రూపమైనా సరే పెడితే నీ చిత్తం. ఎందుకంటే నేను దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాను. నా దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. నీ ఇంటికి పిలిచి ప్రేమగా కారంతో పెట్టిన తృప్తిగా తిని నీకోసం ప్రార్థన చేస్తాడు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దుఃఖంలో కలిసి ఉంటాడు, నీ సంతోషంలో కలిసి ఉంటాడు. దుఃఖపడే టైంలో ఓదారుస్తాడు, సంతోషించే టైంలో నీతో సంతోషిస్తాడు. నువ్వు నీళ్లతో భోజనం పెట్టినా కారంతో పెట్టినా తృప్తిగా తినొస్తాడు. కానీ నా నిష్టకు నా దీక్షకు 2 తినకూడదు. విగ్రహములందు బలిగా నైవేద్యంగా అర్పించింది, మిగతా ఏదైనా నేను తినొచ్చు అన్నాను. వెంటనే ఆయన అన్నాడు, బాప్తిసం తీసుకోవడం అంటే నిష్టలో బతకడమా? మరి మేము మారు మనసు, సమర్పణ, ప్రత్యేకత అంటే మీకు అర్థం కావట్లా. అందుకే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. నేను జీవితకాలం నిష్ట, బ్రతుకున్నది నేను కాదు, ఇంకా నా యందు క్రీస్తే, నేను సిలువ వేయబడ్డాను అన్నాను. వెంటనే ఆయన నా దగ్గరకు వచ్చేసి ఆ చెయ్యి జాపు అన్నాడు. ఇలా పట్టాను. ఆ కొబ్బరి ముక్క తీసుకొని జేబులో వేసేసుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? మాకు పెద్దలు నేర్పించారు, ఎవరి దీక్షలు పాడు చేయకూడదు అన్నాడు. పెద్దలు ఏమి నేర్పించారంట? అది నా దేశం గొప్పతనం. అర్థమయ్యేటట్లు చేస్తే ఎవరిని ఇబ్బంది పెట్టదు నా దేశం. అందుకు నా దేశం చాలా గొప్పది. మేరా భారత్ మహాన్. ఆమేన్, ఆమేన్. మరి ఇన్నాళ్ళు ఎందుకు మనల్ని ఇబ్బంది పెట్టారు చాలా మంది? అర్థమయ్యేటట్లు చెప్పలే. నువ్వు మతం మారుస్తున్నావు అనుకున్నారు, నువ్వు ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తున్నావు అనుకున్నారు. మీకు తెలుసా, ఒరిస్సా రాష్ట్రంలో గ్రహం స్టెన్స్ గారిని చంపారు. గ్రహం స్టెన్స్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన 2 పిల్లలతో పాటు ఆయన చంపారు తెలుసా? ఎందుకు చంపారు తెలుసా? దానికి చంపడానికి కారణం ఎవరో తెలుసా? మీరు దారా సింగ్ అని చంపిన వాడి పేరు చెప్తారేమో. ఆ సేవకుడు చనిపోవడానికి ఒక విశ్వాసి కారణం. వాస్తవంగా రహస్యం ఏంటంటే, ఒక విశ్వాసి చేసిన తప్పుకి ఆ సేవకుడు చనిపోయాడు. ఆమె వాళ్ళ ఇంట్లోంచి పటాలు తీసేసి చెట్టు కింద పడేసిందంట. ఆ ఊరు పెద్దలు అడిగారంట, ఎందుకు అలా పడేసావంటే ఆవిడ అనిందంట, అవి చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, కన్నుండి చూడు అన్నారంట. అవసరమ పాండిత్యం? అర్థం కాని వ్యక్తులకు ఏదో చెప్పే ప్రయత్నం ఎందుకు కదా? ఈమె అలా చెప్తే నీకెవరు చెప్పారన్నారండి. ఎవరు చెప్పడం ఏంటి, అదే నిజం అని వెళ్ళిపోయిందంట ఆవిడ. వీళ్ళు ఏం చేశారు, ఆ ఇరుగు పొరుగును కనుక్కొని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికొకరు ఉంటారుగా పెద్దలు, మాట్లాడితే ఎక్కడికి వెళ్తుంది ఈవిడ, ఈ మధ్య ఎంతగా మాట్లాడుతుందంటే, వాళ్ళని హాస్పిటల్లో అక్కడ ప్రార్థన జరుగుతున్నాయి, అక్కడికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళినప్పటి నుంచి మాకు బాగుంది, మేము కూడా ఆ దేవుణ్ణి నమ్ముకున్నాం, ఇలా చెప్పారంట వాళ్ళు. ఇంకా వీళ్ళు ఊరు పెద్దలందరూ కలిసి గ్రాండ్ స్టెన్స్ గారిని ఆ ఊర్లోంచి వెలివేయాలని చెప్పేసి వెళ్ళారు. 6 నెలలు కష్టపడ్డా వాళ్ళు వెళ్ళలేదు అక్కడ నుంచి. ఎన్ని రకాలుగా బెదిరించినా వెళ్ళలేదు, ఇబ్బంది పెట్టినా వెళ్ళలేదు. చివరికి కొట్టారు ఆయన్ని, అప్పుడు కూడా వెళ్ళలేదు. దారి మధ్యలో ఒకసారి అయితే ఆమెని బెదిరించారు, మీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తాను, అయినా ఎవరు వెళ్ళలేదు. ఎంత చెప్పినా వెళ్ళట్లేదని అప్పుడు దారా సింగ్ను మాట్లాడారు చంపడానికి. సరిగ్గా 2 నెలల పాటు ప్లాన్ చేసుకుని దొరికిన అవకాశాన్ని వాళ్ళు విడిచిపెట్టకుండా, హాస్పిటల్లో స్థలం లేదని వాళ్ళు జీప్లో పడుకుంటే పెట్రోల్ పోసి మొత్తం జీప్ అంతటిని తగలబెట్టేశారు. మీకు తెలుసా, వాళ్ళు డోర్లు తీసుకొని బయటకు వస్తారని చెప్పేసి అటు ఇటు కర్రలు పెట్టి కిందికి నేలకు సపోర్ట్ పెట్టేసి డోర్ ఓపెన్ చేయకుండా పెట్టారంట.
డోర్లు ఓపెన్ అవ్వట్లేదని పిల్లల్ని అద్దాలు పగలగొట్టి ఆ పెద్ద అయిన పిల్లల్ని బయటికి పడేస్తే ఆ చుట్టూ ఉన్న 10 మంది మళ్ళీ పిల్లల్ని లోపల పడేశారంట, చిన్న పిల్లల్ని అగ్నిలోకి పడేశారు.